guys, this is Shriya and you're watching Mike TV. సో ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ ఇంటర్వ్యూతో నేను వచ్చేసినాను. బట్ దెన్ దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ ఇన్ దిస్. ఇది ఏంటంటే ఫస్ట్ ఇండిపెండెంట్ పాన్ ఇండియన్ మూవీ అనమాట. సో ఆ టీమ్ నాతో పాటు ఉన్నారు. ఈ మూవీ గురించి అన్ని డీటెయిల్స్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అండ్ ద మూవీ నేమ్ ఇస్ ప్రేమించొద్దు. ఎందుకు ప్రేమించొద్దు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో గాయ్స్, హౌ ఆర్ యు డూయింగ్? Hi, Shreya. బాగున్నారా? Yeah. సో దిస్ ఇస్ శ్రియా. మీరు? దిస్ ఈస్ అనురూప్. సొనాలి. సో ఫస్ట్ వింటుంటేనే ఇట్స్ లైక్ ఫస్ట్ ఇండిపెండెంట్ పాన్ ఇండియన్ మూవీ అని. సో ఇట్స్ కమింగ్ ఇన్ 5 అదర్ లాంగ్వేజెస్. ఎలా ఉంది 5 ఒక రాంగ్ అనే 5 పాన్ ఇండియన్ మూవీస్లో యాక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్గా అంటే కొంచెం హై అనిపిస్తుంది, ఎందుకంటే ఏ యాక్టర్కైనా అంత ఎర్లీగా 5 లాంగ్వేజ్లో చేసే అవకాశం రాదు. అంటే బిగినింగ్ ఆఫ్ కెరియర్లోనే నాకు 5 లాంగ్వేజ్లో షూట్ చేసినందుకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీరండి? అంటే 5 లాంగ్వేజెస్లో ఛాన్స్ రావడం ఈజ్ అ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. సో ఫస్ట్ అనుకోలేదు 5 లాంగ్వేజెస్ అని. సో స్టార్టింగ్గా తెలుగు అండ్ హిందీ మేము ట్రై చేసాము. సో మా డైరెక్టర్ ఏమో చెన్నైకి అప్పుడు విజిట్ చేశారు, ఒక మూవీ సంబంధించింది. సో అక్కడ ఆయనకి మూవీ చూపిస్తే వాళ్ళు అన్నారు లైక్ తమిళ్లో కూడా మీరు డబ్ చేస్తే బాగుంటుంది అని. సో అట్లా సౌండ్ రికార్డ్కి వెళ్ళాం అనమాట. చెన్నైకి వెళ్తే అక్కడ వాళ్ళు కాపీ మొత్తం చూసినారు. అంటే మేము ఫస్ట్ తెలుగు అండ్ హిందీ స్ట్రైట్ 2 లాంగ్వేజెస్లో చేసినాం. మిగతా 3 డబ్బింగ్ అనేది చెన్నైకి వెళ్ళిన తర్వాత అట్ ద సేమ్ టైం మనకి కోవిడ్ ఉండే, హాలిడేస్ ఉండే, ఫ్రీ టైం ఉండే. ఆ టైంలో షూట్ చేయాలి. ఆ టైంలో అప్పటికి షూట్ అయిపోయింది, హిందీ తెలుగు అయిపోయింది అంతే. అంటే 2 ఫైనల్ కాపీ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఎట్లా మనకి టైం ఉంది, కోవిడే ఉంది కదా అని చెప్పి చెన్నైకి వెళ్ళినప్పుడు వాళ్ళకి స్క్రీనింగ్ చేసినాం, మన సౌండ్ డిజైనర్స్ వాళ్ళకి. వాళ్ళు చూసి ఇది తమిళ్లో ఇంకా మంచిగా నడుస్తుంది, తమిళ్ నేటివిటీ ఉంది కదా, మీరు వైకాంట్ తమిళ్ అనేసరికి మేము కూడా ఒకసారి ఆలోచించుకొని అక్కడనే మనకి వాళ్ళు హెల్ప్ చేసినారు. మిగతా లాంగ్వేజ్లో ఇంకా కర్ణాటక, తమిళ్, మలయాళం, అట్లా 5 లాంగ్వేజ్ అయింది. అంటే కోవిడ్ వల్ల లేకుంటే 2 వస్తుండే, హిందీ తెలుగు వస్తుండే. మరి మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు ఇంతకి? నాకు హిందీ తెలుగు, లైట్ గా కొంచెం తమిళ్. హిందీ తెలుగు రెండే. తమిళనాడు వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడుతుంటే. మీరు ఇప్పటిదాకా అన్నారు ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ వాళ్ళకి అనిపించింది అని. ఈవెన్ నాకు కూడా అలాగే అనిపించింది. లైక్ యువర్ ఇన్ స్కూల్ డ్రెస్సెస్ ఫస్ట్ ట్రైలర్ చూస్తుంటే. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి లవ్ స్టోరీస్, లైక్ బడ్డింగ్ లవ్ స్టోరీస్, 10th క్లాస్ లవ్ స్టోరీస్ అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా. హౌ కమ్ మీరు స్టోరీ వినంగానే ఇలాంటి లవ్ స్టోరీ నువ్వు ఎప్పుడు చూడలేదని అనిపించిందా? ఎందుకంటే ప్రేమించొద్దు కదా. అంటే నాకు ఫస్ట్ కథ అయిపోయినప్పుడు అయితే అంటే ఇట్లాంటి ప్యాటర్న్స్ వచ్చినాయి, కానీ ఈ ట్రీట్మెంట్ అంతా డిఫరెంట్ ఉంది. ఒక అమ్మాయి ఒక బస్తీ, అంటే ఒక అమ్మాయి ఇద్దరిని లవ్ చేయడం నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఉన్నాయి, కానీ ఒక బస్తీలో వాడిని లవ్ చేయడం, మళ్ళీ ఒకరిని వేరే వాడిని లవ్ చేయడం, అట్ ఏ టైం ఇద్దరిని ఎట్లా మేనేజ్ చేస్తుంది అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉండే. ఇంకా క్యారెక్టరైజేషన్ కూడా కంప్లీట్ డిఫరెన్స్ ఉన్నాయి దీంట్లో. అంటే ఇంత ముందుకు వచ్చిన సినిమాలతో కంపేర్ చేస్తే ఇందులో మనకి చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ యూ లుక్ సో వైలెంట్. అక్కడేమో ఇక్కడైతే మీరు చాలా సాఫ్ట్గా కనిపిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇన్ ద పోస్టర్ యాజ్ వెల్, ఏదైనా thumbnail ఏది చూసినా సరే చాలా అగ్రెసివ్గా, చాలా వైలెంట్గా ఉన్నారు. మూవీ అంతా అలానే ఉంటుంది మొత్తం? మూవీ మొత్తం ఏమి ఉండదు, ఓన్లీ ఒక ప్రీ క్లైమాక్స్ అనుకోవచ్చు. ప్రీ క్లైమాక్స్ స్టార్టింగ్ అంతా సాఫ్టే ఉంటారు, అంత ఏం హార్ష్యం ఉండరు. సో అందరు లవ్ స్టోరీస్ లాగానే ఆడుతూ పాడుతూ ప్రేమించొద్దు అని ఎందుకు అంటున్నారంటే అది వర్కౌట్ అవ్వలేదని అర్థమవుతుంది మాకైతే. ఇస్ దట్ ట్రూ? ప్రేమించొద్దు అంటే ప్రేమించొద్దు అని చెప్పట్లేదు, తెలిసి తెలియని వయసులో ప్రేమించొద్దు అనేది కాన్సెప్ట్. ప్రేమించొద్దు అంటే నువ్వు కూడా రాబోయ్ ప్రేమించొద్దు అని చెప్పడానికి అంటారు బయట, అంటే సొసైటీ అట్లా ఉంది. సో ప్రేమించొద్దు, తెలిసి తెలియని వయసులో ప్రేమించొద్దు. తెలిసి తెలియని వయసు అనగానే నాకు పేరెంట్స్ గుర్తొస్తున్నారు. లైక్ వాళ్ళు చెప్తా ఉంటారు దిస్ ఇస్ నాట్ ద రైట్ ఏజ్, మీరు లవ్ ఇదంతా ఇన్ఫాచ్యుయేషన్ అని అంటారు. ఇస్ దట్ ఇన్వాల్వ్డ్? అండ్ ఇన్ఫాచ్యుయేషన్ లాంటి కాన్సెప్ట్ ఏమైనా ఉందా? అంటే మన కోర్ కాన్సెప్ట్ అదే. 17 years 16 years అప్పుడే, అంటే 10th క్లాస్ అయిపోతుంది కదా, అప్పుడు మొత్తం ఎఫెక్షన్, ఇన్ఫాక్చుయేషన్ అంతా ఉంటుంది. సో దాంట్లో సో అది ఎక్కడికో మిస్లీడ్ అవుతుంది, ఎటో వెళ్ళిపోతుంది. సో ఆ మెయిన్ మన టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి వాళ్ళ కోసం తీసిన సినిమా. ఇంకొకటి ఇట్లాంటి ఫిలిమ్స్ అనేవి చాలా రేర్గా వస్తాయి. అంటే ఈ 16-15 టీనేజెస్లో ఎప్పుడో మనకి ఒక 5 yearsకో 4 yearsకో అట్లా వస్తుంటాయి సినిమాలు, ఇవి ఎక్కువ రావు కదా. అట్లా మనకి
ఫ్యూ మూవీస్ చెప్పొచ్చు ఇట్లా కౌంట్ చేయొచ్చు. ప్రేమిస్తే 10th క్లాస్ అట్లా 4 years 5 years ఎప్పుడో ఒకసారి వస్తాయి. ఎందుకంటే ఇట్లాంటి సబ్జెక్ట్ చేయాలంటే, అంటే నేను యాక్టర్ చెప్పొద్దు కానీ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా, ఇట్లాంటి సబ్జెక్ట్ టచ్ చేయాలంటే అన్నీ అంటే సింపుల్ చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కూడా కాంట్రవర్సీ అవుతుంది, అంత తర్వాత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందుకే ఇట్లాంటి సబ్జెక్ట్ నాకు తెలిసినంత వరకు అయితే చాలా రేర్గా వస్తుంది. ఇట్లాంటి దాంట్లో యాక్టింగ్ చేస్తే కూడా మంచి పేరు వస్తుంది. ఈ రోల్స్ కూడా అట్లా ఉంటాయి. ఈ సినిమా చూసిన తర్వాత ఇందులో ఒక 20 to 30 క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క క్యారెక్టర్ గుర్తుండిపోతుంది సినిమా చూసి వచ్చిన తర్వాత. సో మీకు ఫస్ట్గా ఇట్లా స్టోరీ విన్నప్పుడు ఏమనిపించింది? లైక్ నేను ఎగ్జైట్ అయినా ఫస్ట్ చెప్పంగానే. లైక్ ఇట్ వాస్ వెరీ లైక్ డిఫరెంట్ ఉండే స్టోరీ. క్యాజువల్ లవ్ స్టోరీస్, క్యాజువల్ బ్రేకప్స్ కాకుండా ఇది ఒక కొత్త ఫీలింగ్ తో ఉండే. సో సేమ్ టీనేజ్ లో ఏం తప్పులు జరుగుతున్నాయో దాని గురించి ఉంది మొత్తం మూవీ. మీ పర్సనల్ లైఫ్ లో ఎట్లాంటివి ఏమైనా ఫేస్ చేసినారా ఇంతవరకు? అంటే స్టోరీ వినంగానే రిలేటెడ్ రియాలిటీలో అంటే ఎవ్రీబడి షుడ్ ఫేస్ దిస్ స్పేస్ కంపల్సరీ. అంటే ఎవ్రీ స్టూడెంట్ షుడ్ వాచ్ దిస్ మూవీ అని కూడా పెట్టినారు. కాలేజ్లో ప్రతి ఒక్కరికి అవుతుంది ఇట్లా. ఆల్మోస్ట్ ఒక 80 to 90% వాళ్ళ స్టేజ్ దాటే వస్తారు ఆబ్వియస్గా. ఆ ఏజ్ లో మెచ్యూరిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కదా. సో లైక్ అరే వాళ్ళు చేస్తున్నారు కదా మేమెందుకు చేయొద్దు అని ఆ ఇన్ఫ్లుయెన్స్ లో ఉంటారు ఆ స్టూడెంట్స్ అంతా. సో దాని గురించి కూడా లైక్ ఇన్ ఫ్యాక్ట్ దెర్ ఇస్ దిస్ స్మాల్ ఎగ్జాంపుల్ దట్ ఐ హావ్ టు గివ్. ఆ కపుల్ కిస్ చేసుకుంటున్నారు కదా, వై డోంట్ ఐ కిస్ అన్న ఫీలింగ్ లోనే ఉంటారు, బట్ దే డోంట్ నో వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్. అవును. సో అది మనకి అదే ఇప్పుడు అంటే ఈ మధ్య అది మరీ బీభత్సమైంది అట్లాంటివి. సో అది మనం ఫుల్ లెంత్గా చూపించినాం ఈ సినిమాలో. అంటే ఎట్లా మిస్లీడ్ అవుతున్నారు, ఎట్లా వీళ్ళు డైవర్ట్ అవుతున్నారు, ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు అది తెలిసి తెలియని వయసు అంటే వాళ్ళకు కూడా తెలియదు పాపం. ఆ ఏజ్లో వాళ్ళకి అట్లా చేయాలని తెలియదు. ఆ సర్కమ్స్టెన్స్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ వాళ్ళు అట్లా ఎందుకు డైవర్ట్ అవుతారు అంటే ఓన్లీ అమ్మాయి నెగిటివిటీ అండ్ అమ్మాయి బ్యాడ్ అవ్వడం వల్ల అట్లా కాదు, సిచ్యువేషన్స్ కూడా అట్లా రావడంతో అట్లా అవుతున్నారు అనేది మనం. అవును, దెర్ ఇస్ వన్ ఇన్సిడెంట్ ట్రైలర్ లో చూసినాను, బాత్రూమ్ కి ఫోన్ ఎందుకే అని వాళ్ళ మదర్ కొంచెం తిడతా ఉంటారు హీరోయిన్ మేబీ. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి. ఇన్ జనరల్ మీరు లొకేషన్స్లో చేస్తున్నప్పుడు కూడా యూ స్టార్ట్ ఇంప్రూవింగ్ ద స్టోరీ. అప్పుడు కానీ ఏమన్నా అనిపించిందా లైక్ న్యాచురలీ ద స్టోరీ విల్ బి దేర్, కానీ షూటింగ్ చేస్తున్నప్పుడు ఎక్స్ట్రా ఐడియాస్ వస్తూ ఉంటాయి? ఒక్కొక్క సీన్ మేము చేసినాం అట్లా ఒక 4 times 5 times అంటే ఇంప్రూవ్. ఆల్రెడీ షార్ట్ ఓకే అయిపోతుంది, సీన్ అయిపోతుంది, మళ్ళీ ఇంకొంచెం ఇట్లా చేస్తే బాగుండు అది అనిపించింది అనుకో, నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ షూట్ చేసి సేమ్ సీన్ మళ్ళీ వేసేది. ఓకే, ఫర్ బెటర్. కొన్ని అంటే కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయి కదా, అట్లా చాలాసార్లు చేసినాం. అంటే ఇంకా బెటర్మెంట్ ఇంకా మంది వచ్చా అని. ఓకే, టోటల్గా ఎన్ని రోజులు అయిందండి షూటింగ్ మొత్తం? ఒక 100 days వర్కింగ్ డేస్. 100 working days. అంటే 100 days ఎందుకైనా అంటే మేము ఫస్ట్ తెలుగులో చేసేది, సేమ్ సీన్ మళ్ళీ రీషూట్ అంటే హిందీలో మళ్ళీ చేసేది. అరే, సో 2 సార్లు చేయాలి షూటింగ్ అట్లా జరిగింది. ఐ థాట్ ఓన్లీ డబ్బింగ్ మాత్రమే. మేము స్ట్రైట్ చేసినాం, హిందీ తెలుగు స్ట్రైట్, మిగతావన్నీ డబ్. ఇప్పుడు ఏదైనా సీన్ చెప్పాలంటే ఫస్ట్ తెలుగు చెప్పాలి, ఆ తెలుగు అయిపోయిన తర్వాత మళ్ళీ తెలుగు ఎట్లా అయిపోయినో సిమిలర్ ఆల్మోస్ట్ ఒక 80 to 90% ఆ క్లోజులు కానీ అవన్నీ మళ్ళీ కట్ చేయాలి కదా ఎడిటర్, దానికి మ్యాచ్ అయ్యేటట్టు మళ్ళీ అది గుర్తుంచుకొని మళ్ళీ హిందీలో కూడా సేమ్ ఫీల్ తో సేమ్ హిందీలో మ్యాచ్ చేయాలి. అది కొంచెం కష్టం అనిపించింది. హిందీ అగైన్ మీకు వచ్చా హిందీ? యా హిందీ హిందీ నాకు పర్ఫెక్ట్. थोड़ा భయ్యా थोड़ा ప్యాజ్ డాలోనా. బట్ హౌ డిడ్ యు మేనేజ్? మొత్తానికి మూవీ అయితే చేసినారు కదా అట్లా. మూవీ హిందీలో డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పినారు. అంటే నేను చెప్పినాక నా స్లాంగ్ మొత్తం కొంచెం అంటే లిప్పింగ్ అట్లా వచ్చేటట్టు ఇచ్చారు, స్లాంగ్ వేరే వచ్చింది అనమాట. అంటే మొత్తం మరి అది ఖరాబ్ అయిపోతుంది చెప్తే హిందీ. నా డబ్బింగ్ నేనే ఇచ్చుకున్నా హిందీ. పాత బస్తీ అంటే అనొచ్చా అనొద్దు అట్లా పాత బస్తీ స్లాంగ్ ఉంటది కదా, కొంచెం హైదరాబాద్ స్లాంగ్ అట్లా అంటే గలీజ్ చేసేస్తున్నాయి. అందుకే ఎందుకు ఫస్ట్ లేక ఫస్ట్ హిందీ సినిమా చేస్తున్నాము, మంచిగా వేరే వాళ్ళు చెప్తే క్యారెక్టర్ కూడా ప్లేస్ అవుతుంది, ఇలా ఎందుకు ఏళ్ళు పెట్టడం అని చెప్పి. ఓకే, యూ కెప్ట్ క్వైట్. ఓకే ఓకే ఓకే. డబ్బింగ్ అప్పుడు ఎలా అనిపించింది? ఎందుకంటే మనం ఏదైనా అవుట్పుట్ ఇట్స్ గుడ్ థింగ్, బట్ చాలా ఎఫర్ట్ పెట్టి చెప్పాల్సి వస్తుంది డబ్బింగ్ అప్పుడు. ఇట్స్ అన్ అనదర్ థింగ్. అప్పుడు అంటే ఎమోషన్స్ లా డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మేము తెలుగు సింక్ సింక్ అంటే లైవ్ లో రికార్డ్ అయింది సౌండ్. అచ్చా, తెలుగు డైరెక్ట్ లైవ్ రికార్డింగ్. కొన్ని ఖరాబ్ అయిపోయిన ఉంటాయి కదా డబ్బింగ్, అంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ డబ్బింగ్ మిస్ అయినవి అవి మనము సేమ్ అంబియన్స్ క్రియేట్ చేసుకొని
డబ్బింగ్ చేయడం జరిగింది. Okay, మ్యాచ్ అవ్వాలి మళ్ళీ సౌండ్. ఇప్పుడు స్టూడియోలో చెప్పిన అనుకో అది మ్యాచ్ అవ్వదు కదా, అట్లా లైవ్కి తగ్గట్టు మ్యాచ్ అయ్యేటట్టు దాన్ని రిపేర్ అంటారు కదా, అచ్చా. ఎక్కడెక్కడ మిస్టేక్స్ రిపేర్ చేసుకున్నాం. డైరెక్ట్ సింక్, లైవ్ సింక్ రికార్డింగ్ తెలుగు. ఓకే, కమింగ్ బ్యాక్ టు యువర్ పర్సనల్ లైఫ్, మీ గురించి మాట్లాడదాం. నేనైతే ఫ్రెష్ ఫేసెస్ని చూసినట్టే అనిపించింది, బట్ నాకు తెలుసుకోవాలని ఉంది మీ బ్యాక్గ్రౌండ్ కూడా. వాజ్ ఇట్ యువర్ ఫస్ట్ మూవీ మీ ఇద్దరికి? నాది ఇది 4th ఫిలిం. ఫస్ట్ బందూక్ అని ఒక సినిమా చేసిన, తెలంగాణ ఉద్యమం మీద ఉంటుంది. ఓకే. 2015లో రిలీజ్ అయింది. తర్వాత 17లో శేఖరం గారు అబ్బాయి అనే సినిమాకి నెగిటివ్ లీడ్ రోల్ చేసిన, నెగిటివ్ క్యారెక్టర్. తర్వాత సొంత ఊర్లోనే ఒక ఫిలిం చేసినాను, రామనాయుడు ఫస్ట్ బ్యాచ్ ఫిలిం స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళు చేసినారు. అది షూట్ అయిపోయింది, అది పోస్ట్ ప్రొడక్షన్. నేను చేయలేదు, వాళ్ళు టీం వాళ్ళు, డైరెక్టర్ కానీ మొత్తం ఆ టీం వాళ్ళు చేసినారు ప్రొడక్షన్. అది ఇప్పుడు ప్రొడక్షన్ వర్క్లో ఉంది, రిలీజ్కి అప్డేట్స్ ఇంకేం లేవు. ఇప్పుడు ప్రేమించొద్దు ఒకటి, అది ఇప్పుడు రిలీజ్ అవుతుంది. టూ ఫిలిమ్స్ రిలీజ్ అయినాయి, ఇది ఇది రిలీజ్ అవుతే 3వ సినిమా రిలీజ్ అన్నమాట. నాది ఇది ఫస్ట్ మూవీయే థియేట్రికల్. ఇంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ అండ్ వెబ్ సిరీస్ అవన్నీ చేశాను, బట్ థియేట్రికల్ అయితే ఇది ఫస్ట్ మూవీ. సో ఆమె హియరింగ్ ఇట్ పించ్ మీ థియేట్రికల్ ఇది. నేను ఇండిపెండెంట్ షార్ట్ ఫిల్మ్ అని అనుకుంటున్నాను ఇంతవరకు. పాన్ ఇండియన్ మూవీ అని తెలుసు కానీ థియేట్రికలే. 7th కి రిలీజ్ ఉంది, ఇంకా 2 days ఉంది. దట్స్ గ్రేట్. సో ఫింగర్స్ క్రాస్డ్ అయితే థియేటర్లో మళ్ళీ మీరు చూసుకోబోతున్నారు. ఆల్ దోస్ మూవీస్ మీరు చేసిన ప్రీవియస్ మూవీస్ ఫస్ట్ రిలీజ్ అన్ని థియేటర్స్ రిలీజ్ అయింది. ప్రైమ్లో ఉంది శేఖరం గారు అబ్బాయి, ప్రైమ్లో ఉంటుంది. బందూక్ థియేటర్లో రిలీజ్ అయింది కానీ ఆన్లైన్లో పెట్టలేదు. ఐ షుడ్ గో వాచ్ నౌ, ఎందుకంటే మీ ట్రైలర్ అంత ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి. అప్పుడు ఎలా ఉన్నాయో మీ యాక్టింగ్ స్కిల్స్ అవన్నీ కంపేర్ చేసుకోవాలి కదా. నాకు కూడా చాలా గ్యాప్ వచ్చింది, అంటే ఎప్పుడో 17లో రిలీజ్ అయితే ఇంకా రిలీజ్ రాలేదు. 2 years కోవిడ్ ఉండే, కోవిడ్ తర్వాత ఇది ఇంకా ఇది ఫస్ట్ చాలా బ్రేక్ తర్వాత ఇప్పుడు అంటే సెకండ్ ఇన్నింగ్స్ అన్నట్టు ఇంకా నాకు ఇక్కడ నుంచి ఈ సినిమా నుంచి. ఆఫ్టర్ దట్ ఆల్సో మీరు లైవ్ రికార్డింగ్ అన్నప్పుడే అర్థమైపోయింది మీరు తెలంగాణ వాళ్ళని. ఓకే. ఐఎమ్ నాట్ తెలంగాణ కదా, మహారాష్ట్ర. టెల్ అబౌట్ యువర్ ప్రాపర్, మీరు ఎక్కడి నుంచి, హౌ కమ్ యూ కేమ్ ఇంటూ మూవీస్? యాక్చువల్లీ నేను మహారాష్ట్రలో బార్న్, బట్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. సో లైక్ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ డేస్ అప్పుడు షార్ట్ ఫిలిమ్స్ అండ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉండే, సో యాక్ట్ చేసేసా. సో అట్లానే అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ ఆల్ పరిచయంతో ఈ ప్రేమించొద్దు మూవీ డైరెక్టర్ దగ్గర వచ్చిన. సో అప్పుడు ఆడిషన్స్ అనమాట. సో ఆడిషన్స్ ఇచ్చిన, క్యారెక్టర్ వచ్చింది, సెలెక్ట్ అయిపోయినా. సో సెలెక్ట్ అయిన, వర్క్షాప్స్ అయినాయి, ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ ఆన్. షూటింగ్ స్టార్ట్ అయింది. షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు లైక్ అప్పుడు డైరెక్షన్ టీంలో ఒక అమ్మాయి అవసరం ఉండే, టు హ్యాండిల్ ఫీమేల్ లీడ్స్ అండ్ టు హ్యాండిల్ హిందీ వర్జన్ ఆల్సో. సో అప్పుడు డైరెక్టర్ నన్ను అడిగారు, లైక్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు, లైక్ యువర్ సీమ్స్ టు లైక్ ఇంట్రెస్టెడ్ అంటే. యాక్టింగ్ కూడా బాగా చేస్తారు, యాక్టింగ్ కూడా చేస్తారు, సో చేసుకోవచ్చు కదా డైరెక్షన్ టీంలో అంటే కూడా నేను ఓకే ఐ విల్ ట్రై ఫర్ దాట్ అని నేను ఇక డైరెక్షన్ టీంలో కూడా జంప్ అయిపోయినా. సో నేను ఈ మూవీలో అసోసియేట్ డైరెక్టర్ ఆల్సో. దట్స్ ఎ గ్రేట్ వర్క్ నో. అందరికీ దొరకదు ఆ ఆపర్చునిటీ. నాకు అట్లా దొరికిపోయింది. సో ఐ వాజ్ లైక్ చలో లక్కీలీ డైరెక్షన్ లో కూడా వచ్చేసిన, హిందీలో కూడా వచ్చేసిన. హిందీలో ఫస్ట్ డ్రాఫ్ట్ మొత్తం నేనే రాసి ట్రాన్స్లేట్ చేసింది అప్పుడు ఏడీగా ఉన్నప్పుడు స్టార్టింగ్ లో. గ్రేట్. లైక్ తెలుగులో స్క్రిప్ట్ ఉండే, సో దాన్ని మొత్తం ట్రాన్స్లేట్ చేసా హిందీలో. 2 భాషలలో ఎంత పట్టు ఉంటే ఇలాంటి వెనకాల స్టోరీ రాసుకోవాలి, డైరెక్షన్ రాసుకోవాలి, మళ్ళీ యాక్షన్ చెప్పాలి, మళ్ళీ షూట్ లో కూడా హెల్ప్ చేశాను చెప్పండి. షూట్ లో కూడా సేమ్, అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం రాయడం, ప్రిపేర్ చేయడం, కాస్ట్యూమ్ చూసుకోవడం, ప్రాపర్టీస్ చూసుకోవడం అవన్నీ చేస్తుండే. యాక్షన్ అనగానే మళ్ళీ అన్న పడేసి మళ్ళీ వచ్చి డైలాగ్ చెప్పేది. సో మల్టీ టాలెంటెడ్, ఒకేసారి డబుల్ వర్క్, తెర వెనుక తెర ముందు. అంటే ఇప్పుడు డోంట్ జడ్జ్ బై బుక్ బై ఇట్స్ కవర్ అనడానికి నిదర్శనం అన్నట్టు. చెప్పొచ్చు. రియల్లీ గుడ్ వర్క్ యాక్చువల్లీ. మీరండి, వాట్ ఈస్ యువర్ ప్రాపర్, మీరు ఎక్కడి నుండి? మాది ఇబ్రాహీంపట్నం, రంగారెడ్డి. ఐడియా ఉందా? ఎల్బీ నగర్ దగ్గర. ఇబ్రాహీంపట్నం. మేము కూడా తెలంగాణ వాళ్ళమే అండి. ఏదో ఇంటర్వ్యూ కదా, మంచి ఫార్మల్గా ఉండాలి కదా, లే మీకు కూడా ఒక జోష్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి తగ్గుతున్నాం. మరి తగ్గుతారని నేను కూడా తగ్గుతున్నా. యాక్చువల్లీ యూ కెన్ బి ఫ్రీ, నేనే కదా యాక్చువల్లీ ఎప్పుడైనా ఫ్రీ ఉండొచ్చు మనం. కాకపోతే ఇట్స్ లైక్ స్టార్టింగ్ ఇష్యూస్ అన్నట్టు, మీరు కంఫర్టబుల్ ఉండాలి అనడానికి. నాకు స్టార్టింగ్ ప్రాబ్లం, ఎండింగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అన్ని ప్రాబ్లమ్స్ ఇంటర్వ్యూ అంటే అంతా మనకి. యాక్చువల్లీ యూ సీమ్ లుక్ కూల్, మంచిగా ఉన్నారు నాతోనైతే. నాకేమనిపిస్తుంది, అదే టెన్షన్ ఏం అనిపించట్లేదు మాట్లాడుతుంది.
అవునా? అందుకే రబ్ చేసుకుంటున్నారు కానీ మరి వెదర్ కండిషన్ ఏమో అనుకున్నాను కానీ టెన్షన్ అని అర్థం కాలేదు నాకు. అంటే అట్లా కవర్ చేయాలి కదా. ఆల్సో మీ హైట్ ఎంత అండి? వామ్మో ఆ జానుబాహుడు. 6'1". 6'2". సో హైట్, వెయిట్, ఆల్ దోస్ లుక్స్ ఆర్ గుడ్. Thank you. మై ప్లెషర్. కాకపోతే ఇండస్ట్రీకి వచ్చే ముందల దెర్ ఇస్ దిస్ నెపోటిజం థింగ్ కాల్డ్. వాట్ డూ యూ థింక్ అబౌట్ దాట్? అసలు మీరు చాలా కష్టపడుతున్నారు. ఎక్కడ 2015లో షూట్ చేసినామని అన్నారు. అండ్ నౌ ఇట్స్ ఆల్రెడీ 2024. 9 years అవుతుంది. అసలు చాలా హార్డ్ వర్క్. అది మాత్రం అంటే ఇప్పుడు ఈజీ అయింది, ఇంతకుముందు టఫ్ ఉండే. ఇప్పుడు ఓటీటీలో వచ్చిన తర్వాత యూట్యూబ్లో కూడా వస్తున్నాయి కదా, ఇప్పుడు అందుకే నాకు మళ్ళీ హోప్ వచ్చింది. ఇంతకుముందు ఓన్లీ థియేటర్స్ అన్నప్పుడు చాలా కాంపిటీషన్ ఉండే, సినిమాలు కూడా సెలెక్టివ్గా తీస్తారు, యాక్టర్లను కూడా సెలెక్టివ్గా పిక్ చేసుకుంటారు, అవన్నీ ఉంటుండే, ఇబ్బందులు ఉంటుండే. ఒక సినిమా రావాలంటే చాలా హార్డ్ వర్క్ చేస్తే తప్ప కాంపిటీషన్ ఉంటుండే, ఒక రోల్కి 10 మంది ఉంటారు కాంపిటీషన్. ఇప్పుడు ఏమైందంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి కదా, ప్రొడక్షన్ అనేది పెరిగింది, సినిమాలు ఎక్కువ వస్తున్నాయి, యూట్యూబ్ నుంచి కూడా యాక్టింగ్ చేస్తే ఈజీగా ఛాన్సెస్ వస్తున్నాయి. డెఫినెట్లీ అదొకటి ఇప్పుడు ప్లస్ పాయింట్. ఇప్పుడు కొంచెం స్పాన్ ఎక్కువైపోయింది, ఎక్కడున్న టాలెంట్ కనిపించేస్తుంది. ఈవెన్ ఇన్ ఇన్స్టాగ్రామ్ టు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎస్పెషల్లీ వాళ్ళ డాన్స్ చూస్తూ ఉంటారే, చాలా ఏమంటాం, హీరోయిన్స్ కంటే ఏమాత్రం తక్కువ లేరని అనిపిస్తుంది. సో టాలెంట్ ఎవరి అబ్బా సోషల్ మీడియా టాలెంట్ ఉంటే ఎలాగో బయటికి వచ్చేస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా మస్తు ఇంపాక్ట్ అవుతుంది. అంటే ఒక రోజు ఒకరిని లేపాలంటే ఒక స్టార్ అయిపోతున్నాడు, ఒక రోజు ఒకరిని దొక్కాలంటే కెరియర్ క్లోజ్ అయిపోతుంది. సో అంత ఇంపాక్ట్ ఉంది కాబట్టి మంచిగా పెర్ఫామ్ చేసుకొని మంచి రోల్స్ చూస్ చేసుకుంటే కొంచెం అదృష్టం ఉండాలి. అందులో ఒక సినిమా రావాలి, అది హిట్ కావాలి, అప్పుడు యూ క్యాన్ డూ ఆర్ షీ క్యాన్ డూ ఎనీ ఫిలిమ్స్, ఎన్ననే చేసుకోవచ్చు. ఫస్ట్ అది ఎంట్రీ టికెట్ ఉంది కదా, అది వచ్చేంతవరకు ఇబ్బంది తప్పదు. ఇంకా ఇప్పుడు మన ఆడిషన్స్ లాంటివి ఇస్తున్నారా పెద్ద మూవీస్ కానీ, లేకపోతే ఒకటి ఉంది ఫిలిం, అంటే కొత్త వాళ్ళతోనే మళ్ళీ కొత్త ప్రొడక్షనే, మంచి ప్రొడక్షన్లో చేస్తున్నారు, అది నెక్స్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే, సో వీఆర్ బిహైండ్ కాబట్టి అన్టోల్డ్ సోల్జర్స్ లాగా మాకేం తెలియదు మూవీస్ గురించి. సో ఐమ్ ఆస్కింగ్ యూ, ఎప్పుడైనా ఇట్లా ఆడిషన్స్కి వెళ్తున్నప్పుడు కానీ మళ్ళీ రాపో అలా అంటారా, లేదంటే బాగానే రిసీవ్ చేసుకుంటారా? ఆడిషన్స్లో ఎలా ఉంటుంది అసలుకి? ఆడిషన్స్లో నార్మల్ వాళ్ళకు ఒక స్క్రిప్ట్ ఇస్తారు, దాన్ని బట్టి డైలాగ్ అండ్ ఆల్ చెప్పండి, స్క్రీనింగ్ చేస్తారు, అంతే. ఇక నేను ఫస్ట్ సెలెక్ట్ అయితే ఓకే, లేదంటే లేదు. అంటే ఆడిషన్స్ అన్నారు కాబట్టి నాకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. నేను ఫస్ట్ 2013 బీటెక్ చేస్తున్నప్పుడు, 2011లో అప్పటికి నేను ఒక 5 షార్ట్ ఫిల్మ్ చేసిన, మా ఫ్రెండ్స్ గ్యాంగ్తో 5 షార్ట్ ఫిల్మ్ చేసినాం. తేజ గారు నీకు నాకు డాష్ డాష్ మూవీ ఐడియా ఉందా మీకు? హీరో ప్రిన్స్, అది డెబ్యూట్ మూవీ అది. ఆ ఫిలింకి ఆడిషన్స్ పెడితే నేను అప్పటికి 5 షార్ట్ ఫిల్మ్స్ చేసిన కాలేజ్లోనే. షార్ట్ ఫిల్మ్ చేసిన, 5 సినిమాల్లో హీరోగా చేసిన, షార్ట్ ఫిల్మ్లు ఇంతే ఉంటుంది యాక్టింగ్, ఇంకేముంటుంది, మనం ఈజీగా సెలెక్ట్ అయిపోతాం కానీ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా. 5 షార్ట్ ఫిల్మ్ చేసినాము, ఇంకా చాలు ఏదో ఒక రోల్ ఒక 5 నిమిషాలని వస్తుంది కదా అనుకొని ఎర్రబస్ ఎక్కి పోయిన ఫిల్మ్ గారికి, అక్కడ నుంచి కాలేజ్ నుంచి. అంటే తెలియదు ఎట్లా ప్రాసెస్, తెలియదు అప్పటికి, ఎట్లా వెళ్ళాలి, అప్రోచ్ ఎట్లా అది తెలియదు కదా. వెళ్ళిపోయినా ఇక్కడ భవ్య సిమెంట్స్ అని ఉంటుంది, భవ్య ఆఫీస్, అక్కడ ఆఫీస్ దగ్గరనే దిగిన, అడ్రస్ పట్టుకోవడానికి అక్కడనే దిగి మళ్ళీ తిరిగి అటే వచ్చిన. అంటే అంత కన్ఫ్యూజన్ ఉండే. ఫిలిం నగర్ అంటే అప్పుడే ఫస్ట్ టైం రావడం, నేను ఎక్కడో ఇబ్రాహీంపట్నంలో ఉంటా కదా, అది కొత్త నాకు. పోయిన తర్వాత లోపలికి వెళ్ళిన, 2011 నా ఫస్ట్ ఆడిషన్, అది సినిమా ఇండస్ట్రీలో నా ఫస్ట్ ఆడిషన్. 2011లో భవ్య ఆఫీస్కి వెళ్ళిన, పైకి సెకండ్ ఫ్లోర్ అనుకుంటా, లోపలికి పోయేసరికి ఒక 200 మంది ఉన్నారు లోపల, లైన్ కట్టినారు, అందరూ పేపర్ పట్టుకొని. నాకు అప్పుడే ఇంకా ఎనర్జీ లెవెల్స్ అన్నీ ఏ రేంజ్లో వచ్చిందో అన్నీ డౌన్ అయిపోయినాయి మొత్తం. పోయి ఏం లాభం, ఇంకా ఎవరు చూసినా అందరు హీరోలే కనిపిస్తారు, తెలిసిన వాళ్ళే, అంటే అట్లున్నారు వాళ్ళు. మనం జుజుబి అంటే ఇంటి దగ్గర అట్లా అనుకున్నాం కదా, అక్కడికి వచ్చేసరికి ఆ లెవెల్లో ఉన్నారు వాళ్ళు. సరే ఇంత దూరం వచ్చినాము, నాది 46 నెంబర్, నాది ఆ టోకెన్ నెంబర్ ఇస్తారు కదా, అది 46 నా ఐడి, నా పేపర్లో 46 రాసి రౌండ్ చేసి ఇచ్చిండు. ఇంకో నీ నెంబర్ వచ్చినప్పుడు వెళ్ళా అన్నారు. పోయిన తర్వాత నేను షార్ట్ ఫిలిం చేసిన, నాకు మేకింగ్ అంతా మనం షార్ట్ ఫిల్మ్స్ ఎట్లా వేస్తాం, మామూలుగా వేస్తాం, మనకి లైట్స్ కూడా వాళ్ళే మేము అప్పటికి షార్ట్ ఫిల్మ్స్లో. జనరల్గా కాలేజ్లో ఫెస్టిక్ చేస్తాం కదా, అట్లా చేసినాం. లోపలికి పోయిన తర్వాత తేజ గారు అక్కడ ఉన్నారు,
ఇట్లా మీలాగానే కూర్చుంది ఆపోజిట్. చూడగానే నాకు భయం అవుతుంది. నేను ఇప్పుడు టీవీలలో ఇంటర్వ్యూలో చూస్తుండే డైరెక్ట్ చూస్తున్నా ఫస్ట్ టైం. ఇట్లా గ్లాసెస్ పెట్టుకొని ఓకే. కూల్గా ఉన్నారు. చేయండి అన్నారు. మీరేమైనా చెప్తారా నేను వేయాలన్నా సార్ అన్న. మీరు ప్రిపేర్ వచ్చారు కదా చేసేయండి అన్నారు. చేయంగానే యాక్షన్ అన్నాడు. నేను ఏదో డైలాగ్ చెప్తున్నా. చోటు మేరా నామ్ రామ్ హే మై యాదవ్ భాయ్ కా ఆద్మీ హూ మైనే సునా యహా పే కోయి ఠికానా లగా హుయా అని కెమెరా అటు పోతుంది. అంటే అది ట్రాలీ చేసినారు. నేను ఆ కెమెరాని చూస్తున్నా. కట్ 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 అన్నారు. నువ్వు కెమెరాని చూడదు బాబు, నువ్వు యాక్షన్ నువ్వు చెప్పు, ఆ కెమెరా పైన చూసుకుంటా అన్నారు. మళ్ళీ సరే సారీ రీటేక్ అన్నారు. చోటు మేరా నామ్ రామ్ హే మై యాదవ్ భాయ్ కా ఆద్మీ హూ అని మళ్ళీ లైట్ వెలిగింది. ఆ లైట్ కళ్ళ కొట్టేసరికి ఐస్ ఓపెన్ అవుతలేవు. మొత్తం నాకు అరే ఏంది ఇది, మనం చేసిన షార్ట్ ఫిల్మ్ అట్లున్నాయి, ఇక్కడ వస్తే ఇంత సీరియస్గా, ఇంత లైట్ ఏంది, వేడి ఉంది, ఇంత హీట్ ఉంది, కెమెరా అక్కడ తిరుగుతుంది, ఎక్కడ చూసే కెమెరా ఫేవర్ అంటే కూడా తెలియదు. కెమెరా ఫేవర్ అంటే నాకేం తెలుసు, కెమెరా ఫేవర్ తెలుస్తలేదు, ఎక్కడో చెప్పేస్తున్నా కన్ఫ్యూజన్లో. తర్వాత తేజ గారి దగ్గర ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చినారు. వచ్చి యూ రియల్లీ లుక్ గుడ్, నువ్వు మంచిగా ఉన్నావు, నీకు ప్యాషన్ ఉందని అర్థమవుతుంది, నువ్వు ఫస్ట్ వెళ్ళి యాక్టింగ్ స్కూల్లో జాయిన్గా, ఫిలిం మేకింగ్ ఎట్లా చేస్తారు, ఎట్లా యాక్ట్ చేస్తారు అనేది నువ్వు సీరియస్గా ప్రిపేర్గా నువ్వు వెళ్తే నువ్వు అది మొత్తం తెలుస్తుంది. కెమెరా యాంగిల్ అంటే ఏంది, ప్రొఫైల్ అంటే ఏంది, వాయిస్ ఏంది, మోడల్స్ ఏంది, డిక్షన్ ఏంది, ఇవన్నీ నేర్చుకున్నావు అనుకో నువ్వు మంచి యాక్టర్ అవుతావు అని నాకు ఆ రోజు 2011లో ఇచ్చిండు. అప్పుడు నాకు అర్థమైంది అసలు ఇది ఏది కాదు, 5 షార్ట్ ఫిల్మ్ అని వేస్ట్, అసలు ఇంకా ఎంతో నేర్చుకుంటే తప్ప ఇక్కడ ఏమీ చేయలేమని నాకు ఆ రోజు అర్థమైంది. సో అప్పుడు 2013లో నా బీటెక్ అయిపోయిన తర్వాత థియేటర్స్లో స్కూల్లో క్రాష్ కోర్స్ జాయిన్ అయినా. మహేంద్ర చక్రవర్తి గారు అని నేషనల్ వైడ్గా, వైజాగ్ సత్యానంద్ గారు తెలుసు కానీ, అంటే పెద్ద పవన్ కళ్యాణ్ గారికి, మహేష్ బాబు గారు, అందరూ వాళ్ళకి యాక్టింగ్ అతనే నేర్పించారు. ఆయన దగ్గర వర్క్ చేస్తారు, ఇద్దరు కలిసి నేర్పిస్తారు, వాళ్ళ అసిస్టెంట్ లాగా అనుకోవచ్చు. మహేంద్ర చక్రవర్తి ఆ సార్ దగ్గర నేను జాయిన్ అయినా. ఒక 30 to 40 డేస్లో నాకు మొత్తం అర్థమైపోయింది అసలు కెమెరా ఎట్లా వేయాలి, డెప్త్ ఎట్లా ఉంటుంది, అసలు యాంగిల్స్ ఏంది, ఐ ఎక్సర్సైజ్ ఉంటాయి, ఆ లైట్ పడితే ఐస్ క్లోజ్ కాకుండా ఐ ఎక్సర్సైజ్ ఉంటాయి, బ్లింక్ కాకుండా, ఎంత హీట్ అయినా కూడా ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు చేస్తారు. అంటే ఇక్కడ ఇంత హీట్ ఉన్నా కూడా ఐ బ్లింక్ చేయరు వాళ్ళు. అంటే పెద్ద పెద్ద యాక్టర్స్ ఎవరు కూడా ఐ బ్లింక్ చేయరు సీన్ చెప్పేటప్పుడు. బ్లింక్ ఎక్కువ చేస్తున్నంటే తడబడుతున్నట్టు అని నాకు అప్పుడు అర్థమైంది, అంటే యాక్టింగ్ చేసేటప్పుడు. సో అట్లా నేను నేర్చుకొని నువ్వు మళ్ళా డైలీ ఇది ఎంత కాదు, మనకి నథింగ్, జీరో, అసలు ఏం రాదు, జీరో నుంచి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి, తర్వాత బందూక్ సినిమా ఆడిషన్కి పోతే బందూక్కి సెలెక్ట్ అయినా, శేఖర్ అంగర్ అబ్బాయి ఆడిషన్కి వెళ్తే శేఖర్ అంగర్ అబ్బాయికి సెలెక్ట్ అయినా, సొంత ఊర్లో ఆడిషన్కి వెళ్తే సొంత ఊర్లోకి సెలెక్ట్ అయినా, ప్రేమించొద్దుకి సెలెక్ట్ అయినా, 4 ఆడిషన్స్కి వెళ్ళినా 4 సెలెక్ట్ అయినా. ఇంకా రిటర్న్ అంటే నేను పోయింది రిజెక్ట్ అయితే కాలేదు ఇప్పటివరకు. సచ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇంతవరకు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ రాలేదు నాకు. ఐ కుడ్ విజువలైజ్ ఎవ్రీథింగ్. నాకు మీరు చెప్తుంటే కనిపిస్తుంది అక్కడ 46 నెంబర్ ఉండే స్లోగా వెళ్ళిన ఒక అంటే అన్నీ గుర్తున్నాయి నాకు. అంటే ఎంత నాకు పెయిన్ తెలుస్తుంది, నేను ఎక్కడి నుంచి వచ్చినా ఇప్పుడు ఎక్కడ ఉన్నా అనేది. ఐ ఫీల్ ప్రౌడ్. ఎస్, ప్రౌడ్ కూడా. హిట్ అవుతే యాక్చువల్లీ ఏదైనా సరే 10 లాంగ్ ఇయర్స్ అంటే మాటలు 9 years, ఆల్మోస్ట్ 10. ఇట్స్ రియల్లీ గ్రేట్ యాక్చువల్లీ. సో అప్పటికిప్పటికి మీకు ఏమైనా యాక్టింగ్ పరంగా అనిపించిందా, ఐమ్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్ అని? నేను అంటే ప్రతి సినిమాకి, ఇప్పుడు లాస్ట్ సినిమాకి చేసిన మిస్టేక్, ఈ సినిమాలో ఏమేమి మిస్టేక్ అవుతుంది, ఎక్కడెక్కడ నేను చేస్తున్నా అనేది నేను క్రాస్ చెక్ చేసుకుంటా. వేరే వాళ్ళు కూడా చెప్తారు కదా, నువ్వు ఇట్లా స్టార్టింగ్లో చెప్పేది నువ్వు సబ్టిల్ చెయ్యి, నువ్వు హైపర్ యాక్టివ్గా చేస్తున్నావు అనేది కొన్ని సీన్లో. సో నువ్వు అట్లా ఇన్స్ట్రక్షన్స్ తీసుకునేది, ఎక్కడ నేను హైపర్ వెళ్తున్నా, సబ్టిల్ ఎందుకు చేయట్లేదు, అట్లా నేను సినిమాకి క్రాస్ చెక్ చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను చేసిన కొన్ని సినిమాలైనా కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నా మిస్టేక్స్ ఏమున్నాయి, ఇంకా బెటర్మెంట్ ఏమి వచ్చాయి. ఓకే. సో మై వర్షన్ ఇవంతా విన్న తర్వాత ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. ఈ పిచ్ ఎందుకండి? వై మూవీస్, వై దిస్ హీరో? అంతే, ఒకసారి పురుగు వచ్చింది అనుకో మా మైండ్లోకి, అది పోదు ఇంకా. ఇట్స్ లైక్ నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు లవ్ చేస్తున్నావు అని అంటే, ఐ హావ్ నో రీజన్స్, ఐ జస్ట్ లవ్ హర్ అన్నట్టు అనిపిస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి నేను 10th క్లాస్ 9th క్లాస్ ఉన్నప్పుడు వేరే స్కూల్ వాళ్ళకి స్కిట్స్, ఇప్పుడు జబర్దస్త్ అట్లా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కదా, అట్లా నేను స్కిట్స్ రాస్తుండే 9th క్లాస్ 8th క్లాస్ ఉన్నప్పుడు. వేరే స్కూల్ వాళ్ళకి రాస్తుండే. వాళ్ళకి ఏదైనా ఫేర్వెల్ డే అయిందనుకో మా స్కూల్కి వచ్చేసి నాతో స్కిట్స్ రాపించుకుంటుండే, కామెడీగా రాస్తుండే. అప్పటి నుంచే ఉంది నాకు. రైటర్ ఉన్నాడు కూడా. రైటర్ అంటే రైటర్ కాదు, అప్పట్లో ఇంకా ఆ సినిమా ఇట్లా డైలాగులు మనం చెప్పినవి అక్కడ కామెడీ చేస్తుంటే
ఒక మజా వచ్చేది. అట్లా స్టార్ట్ అయింది. ఇంకా అంతే ఇంకా ఏమంటారు సినిమాలు చూసుకుంటా అంటే పిచ్చి ఉంటుండే యాక్టర్స్ అంటే ఇంకా ప్రభాస్ గారు కానీ మహేష్ బాబు గారు కానీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తుండే వీళ్ళ సినిమాలు. వాళ్ళని చూసి ఇంకా అన్ని వర్షం కానీ ఒక్కడు సినిమాలు రెగ్యులర్గా అంటే ఐ మీన్ ఏమంటారు ఊడిగం చేస్తుండే ఇంకా వాళ్ళకి. ఊడిగం అంటే తెలుసు కదా, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని కట్అవుట్లు కట్టే దగ్గర నుంచి అట్లా చిన్నప్పటి నుండి 9th క్లాస్ మా ఊర్లో సంతోష్ థియేటర్ ఉంటుంది ఇబ్రాహీంపట్నం. పోకిరి సినిమాకి పెద్ద కట్అవుట్లు కట్టి దానికి పూజలు చేసి బ్యాండ్లు కొట్టి అట్లా ప్రభాస్ అన్న సినిమాకి మహేష్ బాబు గారి సినిమాకి అట్లా అప్పటి నుండే ఉండే సినిమా మీద కనపడాలి. కలవలేదు. కలవాలి. యా పోకిరి సినిమా 4 షోల్లో 3 షోలు చూసిన ఒకటే రోజు ఇబ్రాహీంపట్నం ఫస్ట్ డే రోజే. ఒక మ్యాట్ని మిస్ అయింది అంతే. ఎందుకు అట్లా పిచ్చి ఉంటుండే సినిమాల మీద అంత ప్యాషన్ ఉంటుండే పిచ్చి ఉంటుండే ఇంకా అట్లా. సో అట్లా ఇంకా షార్ట్ బీటెక్ వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ కరెక్ట్ ఎట్లా వచ్చిందంటే ఈ ఫీల్డ్కి బీటెక్లో నాకు క్లోజ్ ఫ్రెండ్స్ నాలానే ఇంకా పిచ్చి వాళ్ళు ఉంటారు కదా గ్యాంగ్, ఒక 3-4 ఉన్నారు. నరి సిరిసవాడ, సోమశేఖర్ తోట ఇద్దరు. వాళ్ళు ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్లో చీఫ్ అసోసియేట్గా చేస్తున్నారు. 70mm ప్రొడక్షన్స్ యూవీలో కూడా వర్క్ చేస్తున్నారు. వాళ్ళు మేము ముగ్గురం కలిసి వచ్చినాం ఇండస్ట్రీకి. వాళ్ళు కథలు రాస్తుండే నేను వాళ్ళు 5 షార్ట్ ఫిల్మ్లు అని చెప్పిన ఇందాక వాళ్ళే డైరెక్షన్ చేసిన 5 షార్ట్ ఫిల్మ్స్ కూడా. అవి చూసిన తర్వాత అంటే వాళ్ళకి నాకు ఏమర్థమైందంటే షార్ట్ ఫిలిమ్స్ ఎట్లా ఏదో అర్థమైంది. ఆ 5 చూసిన తర్వాత ప్రతిదీ అట్లా ఫ్లాప్ అవుతుండే. 1000 వ్యూస్ వచ్చినట్టున్నాయి ఒక షార్ట్ ఫిలింకి, లవ్ పాప్కార్న్ ఒక షార్ట్ ఫిలింకి. మిగతా అన్ని అరే మనం ఇది ఎందుకురా దీనివల్ల ఏం ఉపయోగం రాయింది ఏది వస్తలే అంటే అరే నీకు ఒకటి అబ్జర్వ్ అయ్యి దీనివల్ల మనం ఏం చేయొద్దో తెలుస్తుందిరా మనకి ఒక్కొక్క బెటర్మెంట్ అవుతుంది మనకని 5 చూస్తే షార్ట్ ఫిలిమ్స్ ఇట్లా ఏదోరా పోయి అని అర్థమైంది. అట్లా మేము అందరం కలిసి వచ్చినాము. వాళ్ళు డైరెక్షన్ దాంట్లో వాళ్ళు బిజీ ఉన్నారు. సేమ్ టైం నేను యాక్టింగ్ ట్రయల్స్లో ఉన్నా. వాళ్ళకి బ్రేక్ వస్తే నాకు కూడా బ్రేక్ వచ్చినట్టు వాళ్ళు చూస్తున్నారు. అట్లా మాది ట్రావెల్ అనేది స్టార్ట్ అయింది. మీకేం ఇంట్రెస్ట్ లేదా డైరెక్షన్లో? జస్ట్ లేదు, రైటింగ్లో అంటే ఇంట్రెస్ట్ ఉన్న డైరెక్షన్ లేదు. సో బ్యాక్ టు మూవీ వద్దాం. వి ఆర్ ఇన్ ట్రాన్స్ నౌ. ఎక్కడికో వెళ్ళిపోయింది, అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్. yes బట్ ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. థాంక్యూ. మన జర్నీ చెప్తా ఉంటే ఆ కళ్ళల్లో తెలుస్తుంది ఆ ఫైర్ అనేది. బ్యాక్ టు మూవీ వచ్చేద్దాం. చాలా టైం అయిందా? లేదు లాగ్ అయితే కాలేదు. ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండి. దట్ పెయిన్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, మేబీ ఆడియన్స్ కూడా చూస్తారు వీటిని. ఆల్సో మూవీ గురించి అడుగుదాము. మూవీలో అసలు ఆడియన్స్కి ఏం మెసేజ్ ఇస్తున్నారు? లైక్ మెసేజ్ ఇప్పుడు నేను ఇస్తే తీసుకునే అంత పెద్దోని కాదు కదా. ఎనీ ప్రొటాగనిస్ట్ యాంటగనిస్ట్ ఇలా చేయొద్దు ఇలా చెయ్యాలి అని లాస్ట్కి మెసేజ్ అయితే మూవీ కంప్లీట్ అవుతుంది కదా, అలా మీరు ఏమి ఇస్తున్నారు అసలు మూవీకి మెసేజ్ ఏంటి అంటే ప్రేమించవచ్చు అంటే ఈ మెసేజ్ ఎవరికంటే ఓన్లీ టీన్స్కి, పెద్దవాళ్ళకి కాదు. ఇది 19 years బిలో, 15 to 19 అనుకోవచ్చు. ఇంకా 10th నుంచి 9th 10th నుంచి ఇంటర్ వరకు అంటే ప్రేమించవచ్చు. కానీ దానివల్ల అంటే మనం ప్రేమించే ఆ ప్రాసెస్లో ఏమన్నా కొంచెం ప్రాబ్లం అయిందనుకో అది ఎక్కడికో మిస్లీడ్ అవుతుంది. అంటే ఇప్పుడు వచ్చిన ఈ ఇంటర్నెట్ కానీ అంటే ఇప్పుడు వీడియో కాల్స్ వస్తున్నాయి, అంటే ఫోన్లతో కూడా చాలా మిస్యూజ్ అవుతున్నాయి, క్రైమ్స్ అవుతున్నాయి. తెలియక ఏం చేస్తారంటే పేరెంట్స్ చిన్న పిల్లలకి మొబైల్ ఇస్తారు 15-14 పబ్జీ ఆడుకుంటా, అందులో వేరే వాళ్ళతోని కనెక్షన్స్ పెట్టుకొని వాళ్ళతోని లవ్ అని మళ్ళీ వాళ్ళు స్కామ్ చేయడము, పైసలు దొబ్బేయడము, లవ్ అని చెప్పి మోసం చేయడము, బ్లాక్మెయిల్ చేయడము. అది ఎక్కడికో అంటే తెలియక ఒక చిన్న మిస్టేక్ వల్ల అది ఎక్కడికో ఒక క్రైమ్కి లీడ్ అవుతుంది. ఈ మధ్య చాలా కేసెస్ జరిగినాయి అట్లా. సో అందుకే వాళ్ళకి కేర్ఫుల్ ఉండండి అంతే. ఏదన్నా లవ్ చేసే ముందు అది కరెక్టా రాంగా, ఏజ్ కరెక్టా రాంగా, అది ఎంతవరకు కరెక్ట్, ఒకవేళ ఏమన్నా తేడా అయితే ఏమవుతుంది అనేది కొంచెం మైండ్లో పెట్టుకుంటే ఇట్లాంటి క్రైమ్స్ కావు. చేసే ముందు జాగ్రత్త, ఒక వార్నింగ్, స్వీట్ వార్నింగ్. అవునండి. నాకు అడగాలనిపిస్తుంది. యూ టోల్డ్ యువర్ ఎ రైటర్, అంటే అసోసియేటివ్ డైరెక్టర్గా చేసినారు అండ్ యాక్ట్రెస్గా కూడా చేసినారు ఈ మూవీలో. వైల్ రైటింగ్ మీకు ఎట్లా అనిపించిందా? లైక్ దెర్ ఇస్ అ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఈ మధ్య కాలంలో ఇలా బాగా పాపులర్ అవుతుంది అనమాట. యూ టోల్డ్ అబౌట్ పబ్జీ మూవీస్, పబ్జీ అవన్నీ అలాంటివి కూడా కాదు, ఇంకా
ఎక్కడికో వేరే వేరే అయిపోతుంది. లైక్ యూ కెన్ టాక్ టు ఎనీబడి జస్ట్ లైక్ దట్. జస్ట్ మాట్లాడడానికి వచ్చినా అని వీడియో కాల్లో కూడా మాట్లాడుకునే యాప్స్ గురించి వచ్చినాయి. యాక్చువల్లీ మేము ఈ మూవీ డిస్కస్ చేసేటప్పుడు మేము మెయిన్లీ 3 కేటగిరీస్ కోసం రాసినాము. టీనేజ్ 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు వాళ్ళు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు, లైక్ చదువు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వేరే యాక్టివిటీస్కి ఎట్లా అట్రాక్ట్ అవుతున్నారని మెసేజ్ ఓరియంటెడ్ ఫస్ట్ కేటగిరీ అయితే. సెకండ్ ఏంటంటే ఫ్యామిలీస్, పేరెంట్స్ వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఎట్లా లైక్ ఎలా చెప్పాలి అంటే వేరే డైరెక్షన్లో కాకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్, ఏ ఏజ్లో ఏం చేయాలి అనేది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. అండ్ థర్డ్ కేటగిరీ ఏంటంటే లైక్ లవ్వే అని నా మొత్తం జీవితమే లవ్ అని అనుకుంటారు కదా. సో అలా కాకుండా లవ్ ఈజ్ జస్ట్ అ స్మాల్ పార్ట్, ఇదంతా లైఫే కాదు. ఫస్ట్ కెరియర్ సెట్ అవ్వాలి, తర్వాత అంతా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అంతా అయిపోయిన తర్వాత లవ్ మీద ట్రాక్ వెళ్ళొచ్చు అని ఇట్లా మెసేజ్ సెట్ చేసాం. ఓకే. యా. సో మీ మాట విన్న తర్వాత నాకు ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ వచ్చింది అనమాట. అవుట్ ఆఫ్ ద బాక్స్ కాకపోతే దెర్ ఇస్ సంథింగ్ దాట్ ఇప్పుడు తెలియని వయసులో వీల్ ఫాల్ ఇన్ లవ్ అనుకున్నాం, ఎవరో ఒకరు లవ్లో పడిపోయినారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి అర్థమైపోతుంది దట్ దిస్ ఇస్ నాట్ బిన్ అ వర్క్ సమ్వేర్, కానీ బయట పడలేరు అప్పుడు. ఎస్ ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, కొంతమంది వాళ్ళు ఏమనుకుంటారంటే ఇన్ ఆర్డర్ టు రిమైన్ ఒక మంచి పర్సన్లా ఉన్నాను, నేను ఒక బాయ్తోనే స్టిక్ అయిపోయి ఉన్నాను కాబట్టి వాడికి ఎట్లయినా నేను ఏదో ఒక జవాబు ఇచ్చి ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాల్సిందే అని అంటారు. వాట్ డూ యూ గైస్ థింక్? ఒకవేళ నచ్చది అని అంటే మీరు చెప్పిందే, మీరు ఒకటన్నా సక్సెస్ అయింది అది అవ్వదు. ఎందుకంటే ఏదో ఒక పాయింట్లో ఎండ్ ఉంటుంది దానికి. అట్లా వెళ్ళిన రిలేషన్ ఒక పాయింట్లో ఎండ్ అవుతుంది. అది 100% అది అవ్వదు. ఏదో ఒక పాయింట్లో ఫెడప్ అవుతారు కంప్లీట్గా. ఆ టైంలో ఏం చేస్తారు, ఇంకా ఒకవేళ పెళ్ళి అయితే డైవర్స్, పెళ్ళి కాకపోతే వదిలేస్తారు. కానీ అది అట్లా ఉంటే మాత్రం అది నేనైతే ఎక్కడ సక్సెస్ అయినట్టు చూడలే అట్లాంటివి. ఒకవేళ అయినా కూడా ఇంకా వాడు తాగేసి వచ్చి కొడతాడు, దెబ్బలు తింటుంది ఆ కోర్టుల చుట్టూ పోలీసు. మన మూవీకి వచ్చేసరికి మేబీ షీ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ అ గాయ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ పడుతుంది, తర్వాత ఐ షిల్ గో టు సమ్వేర్ ఎల్స్ అండ్ ఇంకొక పర్సన్ తోని ఉంటుంది రిలేషన్లో. వాట్ యూ థింక్? ఆ ఇన్నసెన్స్ వలన అట్లా ఇద్దరిని మెయింటైన్ చేయడానికి అవకాశం ఉండేనా, లేకపోతే వాజ్ ఇట్ సమ్ ఎట్లా ఏమంటాం వాడికి ఏం చెప్పకుండా వాడిని ఇట్లా ఫస్ట్ పర్సన్ ఇట్లా కవర్ చేసి సెకండ్ పర్సన్ లవ్ చేయడానికి ఛాన్స్ ఉందా? అయితే ఇక్కడ కరెక్ట్ పాయింట్ ఏంటంటే, అంటే మంచి పాయింట్ అడిగినారు. ఇక్కడ ఏమవుతుందంటే వన్స్ అట్లా అయిపోయిన తర్వాత ఆమె హెల్ప్లెస్ ఉంటుంది. అంటే ఇంకా ఏం చేయాలో అర్థం కాదు, జస్ట్ మేనేజ్ చేయడమే, కట్ చేయడానికి ఉండదు ఇంకా. అలా ఒక్కసారి దిగినాం అనుకో, మేనేజ్ చేయొచ్చులే ఎక్కడి వరకు చంపే వరకు మేనేజ్ చేయొచ్చులే అవుతుంది. సో నాకు ఒక పాయింట్ దొరికింది, చంపేస్తారు అయితే హీరోయిన్. చంపం కానీ చెప్తున్నా క్యాజువల్గా, అంటే బయట చెప్తున్నా, బయట చంపేస్తారు కదా. అది మూవీ చూస్తేనే బయట ఇప్పుడు క్రైమ్స్ అయితే ఎండ్ ఏముంటుంది, ఇప్పుడు చాలా వస్తుంది, లాస్ట్కి ఏమవుతుంది, చంపేస్తారు. ఎవరో ఒకరు ముగ్గురులో ఎవరో ఒకరు చావాలి కంపల్సరీ. వాడన్నా చావాలి, ఆమెనన్నా చావాలి, ఈడన్నా చావాలి, అప్పుడే శుభం కార్డు పడుతుంది. ఒకసారి ఆ తప్పులో దిగిపోయిన తర్వాత బయటికి ఎట్లా రావాలి అనేది ఉండదు థాట్. సరేలే మనం పక్కన పెడదాం, విల్ గో ఫర్దర్, దాన్ని ఇగ్నోర్ చేద్దామని అట్లా ఎస్కేప్ అవుదాం అనుకుంటారు. కానీ అది ఛాన్స్ ఉండదు ఎస్కేప్ అవ్వడానికి, అట్లా ఇరుక్కుంటారు. లెట్స్ కమ్ బ్యాక్ అగైన్. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మనం అనుకుందాం, ఈ పర్సన్ ఫస్ట్ గర్ల్ ఒక బాయ్ని లవ్ చేసింది, ఇమీడియట్లీ షీ ఫాల్ ఇన్ లవ్ విత్ సమ్ అదర్ గాయ్. అప్పుడు ఈ ఫస్ట్ వన్కి అట్లా బ్రేకప్ చేసి నాతో నచ్చుతలేవు, నాకు వర్కౌట్ అవుతలేదు, నేను దండం పెడతా, నన్ను వదిలేసి అని చెప్పేసి సెకండ్ అబ్బాయిని లవ్ చేయడం బెటరా? అది బెటరే, కానీ అక్కడ ఏమవుతుంది తెలుసా, వీనితో ఒక బెనిఫిట్స్ ఉంటాయి, వానితో ఒక బెనిఫిట్స్ ఉంటాయి అమ్మాయి. అంటే జనరల్గా బయట బెనిఫిట్స్ అంటే ఐ మీన్ అట్లా, అంటే ఆ అమ్మాయి క్రైమ్ చేసే ఇంటెన్షన్తో లవ్ చేస్తే బెనిఫిట్స్ అనొచ్చు, లేదు ఆమె జెన్యున్గా లవ్ చేస్తే చెప్పలేము అది. ఎందుకంటే అయితే వాళ్ళ ఫాల్ట్ ఉంటుంది, ఎవరో ఒకరి దగ్గర ఫాల్ట్ ఉంటేనే ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది. అంటే కేర్ చేయకపోవడం, ర్యాష్గా మాట్లాడడం, డబ్బులు ఖర్చు పెట్టకపోవడం, లగ్జరీ ఉండకపోవడం, అన్నీ ఉంటాయి కదా, రీజన్స్ ఉంటాయి కదా. ఊరికే అన్నీ ఉంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు అని నేను అనుకుంటాను, మరి అది తెలియదు.
అంటే మనల్ని నియంత్రించుకోవాలి, ఉన్నదాన్ని Perfect ఉంటే. సంతోషపడాలి, ఉమ్, ఒక దిక్కులు చూడొద్దు అని మీరు చెప్తారు. అంతే. పర్ఫెక్ట్ ఉంటే వెళ్ళకపోవచ్చు, కానీ ఈ మధ్య వెళ్తున్నారు పర్ఫెక్ట్ ఉన్నా కూడా. దానికి మనం ఏం ఏం చేద్దాం? చేయలేం ఇక. హౌ డు యూ అంటే దీనికి తీర్పు ఎవరు చెప్పలేరంటవా? తీర్పు లేదు, అది నెవర్ ఎండ్స్, కంటిన్యూస్ అది. అందుకే ఏమున్నా సాటిస్ఫైడ్ ఉండాలి, అప్పుడే వేరే అంటే ఆప్షన్స్ నేను అబ్జర్వ్ చేసిన దానికి ట్రయాంగిల్ లవ్ స్టోరీలా ఎవడో ఒకడు లేస్తాడు కంపల్సరీ. అమ్మాయి అన్న పోతుంది, ఫస్ట్ వాడన్నా పోతాడు, మూడన్నా పోతాడు. అంటే లాస్ట్కి వచ్చేసరికి శుభం కార్డు ఒకడు పోతేనే పడుతుంది దానికి, లేకు అది శుభం అయితే హీ షుడ్ బి సమ్ చాలా కైండ్ హార్టెడ్ అయ్యి ఉండి మీరిద్దరు ఉండండి అమ్మా, చల్లగా ఉండండి, నేను సైడ్ అయిపోతా అనాలి, లేకపోతే క్రైమ్ అన్న చేయాలి. అట్లా ఇప్పుడు ఈ రోజుల్లో అయితే అట్లా ఎవరు లేరు. మీ అంత ఇద్దరు innocent చల్ల, ఎవరు లేరు. ఎందుకంటే ఏమంటారు, ఇంకా ఎక్కువ ఎక్స్ట్రీమ్ అది ఉంటుంది కదా అట్లా చేస్తే. ఇంకా చల్లగా ఉండు, మంచిగా ఉండు, పిల్ల పాపలతో చల్లగా ఉండు అంటే అసలు ఎవరు అన్నారు అట్లా. నాకు యుద్ధం. బ్యాడ్ అయింది కదా, నాకన్నా ఎక్కువ రివెంజ్కి బ్యాడ్ అట్లా ఉంటే బాగుండేది, కానీ అట్లా ఉండలేరు ఎవరు. అట్లా ఉండట్లేరు కాబట్టి ఇన్ని క్రైమ్స్ అవుతున్నాయి. ఎవరో ఒకరు అట్లా కాంప్రమైజ్ అయితే అసలు ఈ క్రైమ్సే ఉండవు, హ్యాపీ ఎండింగ్ ఉంటుంది అన్నిటికీ అట్లా. ఓకే, సో లాస్ట్కి హీరోయిన్ చంపను అని అంటున్నారు. ఫైనల్ స్టేజ్కి వచ్చేసినాం మనం కూడా, చంపను అంటున్నారు. సో ఇది క్రైమ్ స్టోరీయా, మెసేజ్ ఓరియంటెడ్ మూవీయా? మీకు చేస్తున్నప్పుడు నేను క్రైమ్ స్టోరీ చేస్తున్నట్టు అనిపించిందా, లేకపోతే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ లాగానే చేస్తున్నాను అనిపించిందా? ఓవరాల్గా ఫస్ట్ అనుకున్న దానికి లాస్ట్ అవుట్పుట్ వచ్చింది, ఎంత డిఫరెన్స్ అనిపించింది మీకు? నాకు కథ ఏముందో యాస్టీస్ అదే తీసినారు. అంటే నేను చెప్పేటప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యానో, సీన్లు చేసేటప్పుడు కూడా అంతే ఎగ్జైట్మెంట్ ఉండే. ఓకే, ఇట్లా ఫోన్ కాల్, ఓకే అదే కదా ఆ రోజు చూసింది, ఓకే ఫైటింగ్, ఇది అట్లా సేమ్ మ్యాచ్ అవుతున్నాయి, ఆల్మోస్ట్ మ్యాచ్ అయినా. ఇంకా బెటర్ వచ్చింది కథలో రాసుకున్న దానికన్నా విజువల్లో ఇంకా అది ఇట్ వాస్ మచ్ బెటర్. మచ్ బెటర్. లొకేషన్స్ కూడా మనకు అన్ని న్యాచురల్గా ఉంటాయి. అవును, ఎక్కడ షూటింగ్ చేసినారు? మొత్తం లోకల్ బస్తీలలో, తెలంగాణలో జరిగింది. వెరీ రియల్ ఉంటుంది చూస్తే. అంటే అది మన ఇంటి పక్కన మన కళ్ళ ముంగలు జరుగుతున్నట్టే ఉంటుంది సీన్స్ లైక్ అన్ని. షూట్ చేసేటప్పుడు అంతా మామూలుగానే ఉండే, రియలిస్టిక్ షూట్ చేసాం. స్క్రీన్ మీద చూసేసరికి వావ్ ఇట్లొచ్చింది అవుట్పుట్ అనే ఒక ఎగ్జైట్మెంట్ ఉండే. షూటింగ్ అప్పుడు తెలియలే, కానీ స్క్రీన్లో చూస్తే చాలా డిఫరెంట్ ఉండే. ఓకే, సో ఇట్స్ ఆ రెండు టైం కానీ మీరు అడగొద్దన్నారు, బట్ నేను నియంత్రించుకోలేకపోతున్నాను, అడగలేకపోతే నేను మెంటల్ అని అయితే ఇక్కడ హౌ కెన్ యూ కమ్ విదౌట్ ఆస్కింగ్ ఆల్ దట్ థింగ్స్ అని నన్ను అంటారు, కాబట్టి నేను అడగాల్సి వస్తుంది. సో ఈ మూవీ కొంచెం బేబీ మూవీకి పోలినట్టుగా అనిపిస్తుంది. వాట్ యూ థింక్, అది ఇది సేమ్ మూవీ లాగా అనిపించిందా? అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, బేబీ హెస్ గాట్ విమర్శలు వచ్చినాయి, లేకపోతే ప్రశంసలు కూడా వచ్చినాయి, అండ్ మంచి కలెక్షన్స్ పోయినాయి. కొంతమందికి నచ్చింది, కొంతమంది వల్గారిటీ అన్నారు, వాట్ ద ఫక్ డూ అలాంటివి అన్నారు, అసలు చూడాలనిపించలేదు నాకు అన్న వాళ్ళు కూడా ఉండే, చూసినప్పుడు కొంచెం ఒక రకంగా అనిపించింది అన్న వాళ్ళు కూడా ఉండే. పీపుల్ కేమ్ అండ్ టోల్డ్ మీ. అంటే బేబీ మూవీ వల్గారిటీ ఉండే, మా మూవీ ప్రేమించొద్దు మూవీ ఇన్నోసెన్స్ ఉంది. అంటే వల్గారిజం అయితే ఏం లేదు, ఇన్నోసెన్స్. లైక్ బస్తీ అమ్మాయి ఎట్లుండే, ఎట్లా అయింది, వాట్ వాజ్ ద సిచ్యువేషన్ అనేది ఉంది మూవీ అంతా. ఓకే, అంటే అది వేరే ఇది వేరే, మాది చాలా డీసెంట్ అండ్ డిఫరెంట్ మూవీ అంటారా మొత్తం? ఇప్పుడు కథ అంటే అది మా డైరెక్టర్కి ఈ క్వశ్చన్ అడగద్దు, కానీ కథ సేమ్ కథ ఉన్న రెండు డైరెక్టర్స్ చేంజ్ అయ్యారు అనుకో, ఒకటే కథ రెండు వెర్షన్స్ వస్తాయి, 2 వెర్షన్స్ వస్తాయి కదా. ఇప్పుడు ఒక ఫిలిం, ఏదన్నా ఒక ఫిలిం తీసుకుంటే తొలి ప్రేమ ఒక డైరెక్టర్ త్రివిక్రమ్ గారికి ఇస్తే ఒకలాగా తీస్తారు, పూరి జగన్నాథ్కి ఇస్తే ఒకలాగా తీస్తారు, కానీ వర్షన్స్ రెండు సేమే ఉంటాయి కదా. అట్లే అంటే నా వర్షన్. బట్ 100% చెప్పొచ్చు, లైక్ బేబీ మూవీ కన్నా ప్రేమించొద్దు మూవీ ఈజ్ వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ డీసెంట్ మూవీ టు వాచ్ ఎవ్రీవన్. ఇంకో ఫైనల్ థింగ్, సో నాకేమనిపించింది అంటే, వెన్ యూ క్లెయిమ్ సంథింగ్ అబౌట్ కాపీరైట్స్ థింగ్ ఆర్ ఎనీథింగ్, ఇట్లా మాది కొంచెం పోలి ఉన్నది అని చెప్పడానికి కూడా, ఆ ఇన్స్టెన్స్ జరిగిన అప్పుడే మనం ఏదైనా అడిగినామనుకో ఇట్స్ అ వ్యాలిడ్ థింగ్ అని అంటారు. అది చాలా జరిగి ఎప్పుడో అయిపోయింది, తర్వాత వీళ్ళు వచ్చి అంటున్నారు అంటే ఇట్స్ నాట్, అంటే యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది వేరే వాళ్ళకి, అన్లెస్ అండ్ అంటిల్ యూ గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్ టు దాట్. మీరేమంటారు దానికి? అది మా డైరెక్టర్కి అడగాలండి మీరు. కాకపోతే అంటే వాళ్ళు క్లెయిమ్ ఎప్పుడో చేసినారు అనుకుంటా, నాకు తెలిసి డిసెంబర్ అనే ఇంటర్వ్యూస్లో కూడా చెప్తున్నారు, డిసెంబర్లోనే ఇట్లా పంపించినామని.
నాకు కూడా అంత కంప్లీట్ ఐడియా లేదు. నేను వేరే సినిమాలు అంటే వేరే ఇది అయిపోయింది కదా, సినిమా అయిపోయింది కదా, వేరే ట్రయల్స్ అట్లా చేసుకుంటా నేను బిజీ ఉన్నా. ఒక రిలీజ్ అయిన తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా కాపీ ఇట్లా అంటున్నారు, ఇట్లా మళ్ళీ కూర్చొని ఒకసారి వెళ్ళి మాట్లాడు అట్లా ఇక ఎవిడెన్సెస్ సడన్లీ తెలిసిన వెంటనే లైక్ ఒక షాక్ లో అయితే ఉంటారు టీం అంతా. నేను డైరెక్షన్ టీంలో కాబట్టి ఒక షాకింగ్ ట్రోమాలో అయితే ఉండే కొంత టైం. ఆ తర్వాత ఎవిడెన్స్ అండ్ ఆల్ అవన్నీ కలెక్ట్ చేసి దానికి కొంచెం ప్రొసీజర్ ఉంటుంది, టైం పడుతుంది. తర్వాత వెంటనే యాక్షన్ తీసేసుకున్నారు, లీగల్లీ యాక్షన్ తీసేసుకున్నారు. సో అది అంతా మా డైరెక్టర్కే తెలుసు డీప్లీ. అంటే మాకు ఇన్వాల్వ్ అవన్నీ ఇవ్వలేదు ఈ టాపిక్ లో. మేము అంతా వీఆర్ జస్ట్ యాక్టర్స్, మీరు దూరంగా ఉండండి అని చెప్పి ముందే ఒక లైన్ ఒక గీత పెట్టిండు, మీకు ఇన్వాల్వ్ లేదు, మీకు సంబంధం లేదు అట్లా క్లియర్గా. అసలు మీ అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్, మీకు ఇది మీకు సంబంధం లేదు క్లియర్ ఇన్స్ట్రక్షన్. అందుకే నేను మాట్లాడలేను దాని గురించి కూడా ఎక్కువ. ఆల్సో మీరు బేబీ మూవీ చూసినారా? యా, హావ్ యు? లిటిల్ కొన్ని సీన్స్ అంతే, మొత్తం చూడలే. మొత్తం చూడలే. ఎందుకు చూడలే? లైక్ ఐ వాజ్ ఆల్సో ఇన్ డైరెక్షన్ టీంలో అసోసియేట్ డైరెక్టర్ కదా. ఐ వాజ్ ఆల్సో ఇన్ అ ట్రోమా. ఓ మై గాడ్, ఐ హ్యావ్ వర్క్ సో మచ్. గుండె బద్దలైపోయింది అయితే. అది చూడలేకపోయినా నేను, వద్దు నేను చూడను అని నేను గివ్ అప్ చేశాను. సో దట్ వాజ్ ద థింగ్. ఎవరికైనా అలానే అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే చూసా, సో అది రిలేట్ అయ్యేసరికి ఇక మైండ్ బ్లాక్ అయిపోయింది. సో ఓకే, రెస్ట్ ఆఫ్ ద థింగ్ డైరెక్టర్ని అడిగేసుకోండి. డైరెక్టర్ అయితే ఇంకా క్లియర్ గా చెప్తారు మీకు ఎవ్రీథింగ్ A to Z. ఇప్పుడు మేము ఏం చెప్తాం, మేము ఏం చెప్పలేము. ఓకే, మీరు ఒక బుక్ కూడా రిలీజ్ చేసినారు కదా. మేము కాదు, ఇట్స్ అబౌట్ ఆల్ ఎవిడెన్స్ అండ్ ఆల్. ఎవిడెన్స్ దానికి టైం పట్టింది అని మేము దానికే టైం పట్టింది. ఎనీథింగ్ ఒకసారి ఏదైనా జరిగింది అంటే తీర్పు రావడానికి టైం పట్టొచ్చు ఏమో, కానీ న్యాయం జరగడానికి ఇట్స్ ఎప్పుడో ఒకసారి దక్కుతుంది న్యాయం. ఐ బిలీవ్ ఇన్ ద జస్టిస్, ఐ గెస్. లైక్ ఇప్పుడు హంటింగ్ వెళ్ళంగానే మేము సడన్ గా వెళ్ళలేం కదా, ఒక ప్రొసీజర్ ఉంటది, దాని వల్ల ఇట్లా ఎగ్జాక్ట్లీ. అండ్ స్టెప్ బై స్టెప్. ఆర్ ఇండియన్ కోర్ట్స్ ఆర్ వెరీ డిఫరెంట్ అగైన్. అన్ని క్రిస్టల్ క్లియర్ గా ఫ్యాక్ట్స్, ప్రూఫ్స్ అన్ని జరిగిన తర్వాతనే దర్ ఇస్ సమ్ జడ్జ్మెంట్. డెఫినెట్లీ. కానీ ఐ హోప్ అన్ని కరెక్ట్ గా జరుగుతాయి. ఎవరు కరెక్ట్ అయితే వాళ్ళు విన్ అవుతారు, అంతే కదా. అంతే. న్యాయం అంటున్నా, న్యాయం ఎటు సైడ్ ఉంటే వాళ్ళకి తీర్పు వస్తుంది. సింపుల్ న్యాయం గెలుస్తుంది ఎవరిది కరెక్ట్ అయితే. ఇక్కడ ఎటైనా సరే న్యాయం గెలవాలి, అంతే. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ జాయిన్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. 7th అన్నారు, 7th రోజు ఐ థింక్ మీరు ఫ్రీ టికెట్స్ పంపిస్తే మేము కూడా వెళ్తాము థియేటర్కి. డెఫినెట్గా చూడాలి, మేము కూడా రివ్యూ రాయాలి మీ గురించి. మంచిగా రాయండి, పాజిటివ్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ ఇస్ ద మూవీ గైస్, పాన్ ఇండియన్ మూవీ, అది కూడా 5 లాంగ్వేజెస్లో రాబోతుంది. ఐ కెన్ సీ ద హార్డ్ వర్క్ దే పుట్ ఇన్ టు దిస్ మూవీ. సో చూద్దాం ఎలా ఉంటుందో మూవీ. కీప్ వాచింగ్ మైక్ టీవీ. బాయ్.